హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 33rd వీడియో వచ్చేసి ఈక్విలిబ్రియం ఆఫ్ బాడీస్. సో ఈ వీడియోలో మనము ఈక్విలిబ్రియం అంటే బాడీ ఎప్పుడు ఈక్విలిబ్రియంలో ఉంటుంది అండ్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే కండిషన్స్ ఏమేమి సాటిస్ఫై చేయాలి, సో వీటి గురించి మనము డీటెయిల్డ్గా తెలుసుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఈక్విలిబ్రియం ఏ కండిషన్లో ఉంటుంది అండ్ ఏ కండిషన్స్ ఉంటే ఈక్విలిబ్రియం అనేది సాటిస్ఫై అవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఒక బాడీ ఈక్విలిబ్రియంలో ఉందని ఎప్పుడు అంటామంటే ఆ బాడీ అనేది ఐదర్ రెస్ట్లో ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్లో ఉండాలి. అంటే దాని అర్థమైంది, యూనిఫామ్ మోషన్ అంటే ఏంది? యూనిఫామ్ వెలాసిటీ, యూనిఫామ్ యాక్సలరేషన్, యూనిఫామ్ స్పీడ్ ఏదన్నా ఉండొచ్చు. ఓకే, బాడీ యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయినా అది ఈక్విలిబ్రియంలోనే ఉంది, యూనిఫామ్ వెలాసిటీతో మూవ్ అయినా ఈక్విలిబ్రియంలో ఉంది, యూనిఫామ్ యాక్సలరేషన్తో మూవ్ అయినా కానీ ఈక్విలిబ్రియంలో ఉంది. సో రెస్ట్లోనే ఉండాలి లేదా యూనిఫామ్ మోషన్లోనే ఉండాలి. సో ఇప్పుడు కండిషన్స్ ఏంది ఈక్విలిబ్రియం బాడీ ఈక్విలిబ్రియంలో ఉండడానికి? ఫస్ట్ వన్, algebraic sum of forces along x and y direction should be equal to 0. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మూమెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అబౌట్ ఎనీ పాయింట్ ఈజ్ 0. అంటే ఒక సిస్టంలో అంటే నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి కదా. సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు సిస్టమ్ ఉంది, దీని మీద ఎన్ని నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి. ఓకే, ఇప్పుడు ఈ ఫోర్సెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే ఎఫెక్ట్ అంటే మనము ఆ ఫోర్సెస్ని రిజాల్వ్ చేసుకుంటే ఫోర్సెస్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ అండ్ ఫోర్సెస్ అలాంగ్ వై డైరెక్షన్ అవి రెండు ఈక్వల్స్ టు 0 ఉండాలి. అండ్ మూమెంట్ ఆఫ్ ఆల్ ఫోర్సెస్ అబౌట్ ఎనీ పాయింట్ షుడ్ బి ఆల్సో ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఈ కండిషన్స్ గురించి తెలుసుకోండి. నేను నెక్స్ట్ ఏం చెప్తా అంటే ఈ కండిషన్స్ని మనము ఏమంటారు విజువల్గా అర్థం చేసుకుందాం. ఒక మోడల్ చూసి విజువల్గా ఈ రెండు కండిషన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఇందాక మనం డిస్కస్ చేసిన ఈక్విలిబ్రియం కండిషన్స్ని బెటర్గా అండర్స్టాండ్ చేసుకోవడానికి నేనేం చేసిన అంటే ఒక మోడల్ని సాల్వ్ చేస్తున్నా. మోడల్ని సాల్వ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఈక్విలిబ్రియం కండిషన్స్ అనేవి ఈజీగా అర్థమైపోతాయి. సో ఇప్పుడు నేను ఒక బీమ్ తీసుకుంటున్నా, బీమ్ వచ్చేసి ఏబి. ఈ ఏబి బీమ్ మీద ఒక ఫోర్స్ సిస్టమ్ కన్సిడర్ చేస్తున్నా. ఈ ఫోర్స్ సిస్టంలో ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి? F1, F2, F3, F4. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే F2 అండ్ F3 అనేవి ఇంక్లైన్ టు ద బీమ్ ఉన్నాయి. F2 వచ్చేసి విత్ బీమ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ1, F3 వచ్చేసి విత్ బీమ్ ఇట్ ఈస్ మేకింగ్ అన్ యాంగిల్ θ2. సో ఇప్పుడు కండిషన్ వచ్చేసి ఏంటంటే ఈ బాడీ అంటే ఈ బీమ్ ఈక్విలిబ్రియంలో ఉండాలంటే కండిషన్ ఏంది? ఫస్ట్ కండిషన్ ఏంది ఈక్విలిబ్రియంలో? ఆల్ ద ఫోర్సెస్ ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఎక్స్ అండ్ వై డైరెక్షన్ షుడ్ బి 0. అంటే దాని అర్థం ఏంది? ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్, ద ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ఎక్స్ డైరెక్షన్ షుడ్ బి ఈక్వల్ టు 0. Algebraic sum of all the forces acting along y direction should be equals to 0. Next, very important condition, momentum about a point. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏం తీసుకున్నా ఏ అంటే మూమెంటం అంటున్నా, ఎక్స్ట్రీమ్లీ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అబౌట్ ఏ పాయింట్ ఏ. అంటే ఇప్పుడు ఈ బీమ్లో పాయింట్ ఏ ఎక్కడుంది? అబౌట్ దిస్ పాయింట్ మూమెంట్ ఎంత వస్తుంది మనకి? అన్ని ఫోర్సెస్ వల్ల మూమెంట్ ఎంత ఉంటుంది? యాడ్ చేస్తే 0 ఉంటుంది. సో ఈ కండిషన్స్ని చూడండి నేను ఎట్లా సాల్వ్ చేస్తానో. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే ఈ F2, F3 అనేవి ఇంక్లైన్డ్ ఉన్నాయి కాబట్టి నేను రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ని యూజ్ చేసి వాటిని రిజాల్వ్ చేస్తా. సో ఇక్కడ రిజాల్వ్ చేస్తే మనకి ఏమొచ్చినాయి చూడండి. F2 అనేది θ1 యాంగిల్ మేక్ చేస్తుంది, F3 అనేది θ2 యాంగిల్ మేక్ చేస్తుంది. సో రిజాల్వ్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది? అలాంగ్ ఎక్స్ కాంపోనెంట్ సిన్స్ 2 వెక్టార్స్ ఆర్ మేకింగ్ యాంగిల్ విత్ ఎక్స్ యాక్సిస్, సో వాటి యొక్క కాస్ కాంపోనెంట్స్ అనేవి అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఉంటాయి. సో F2 cos θ1, F3 cos θ2. సో వై కాంపోనెంట్స్ వచ్చేసి F2 sin θ1, F3 sin θ2. ఓకేనా? ఇప్పుడు మనం సిగ్మా ఎఫెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఆల్ ద ఫోర్సెస్ యాక్టింగ్ అలాంగ్ ద ఎక్స్ డైరెక్షన్ మస్ట్ బీ ఈక్వేటెడ్ టు 0.
మళ్ళీ వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే F2 cos theta 1 F2 cos theta 1 ప్లస్ F3 cos theta 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. వేరే ఫోర్సెస్ అనేవి x డైరెక్షన్లో యాక్ట్ కావట్లేవు, అదర్ టూ ఫోర్సెస్ ఆర్ యాక్టింగ్ అలాంగ్ y డైరెక్షన్. సో ఓన్లీ ఈ టూ ఫోర్సెస్ ఎక్స్ డైరెక్షన్లో యాక్ట్ అవుతున్నాయి కాబట్టి ఎక్స్ కాంపనెంట్స్ రాసేసుకొని ఈక్వల్ టు 0 వేసుకున్నాం. సింబల్ వచ్చేసి సిన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ అలాంగ్ పాజిటివ్ ఎక్స్ డైరెక్షన్, రెండింటికి పాజిటివ్. నెక్స్ట్ సిగ్మా Fi ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ నేను ఒక పెద్ద బ్లండర్ చేసిన చూడండి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓకే F1 అనేది మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి అలాంగ్ పాజిటివ్ y యాక్సిస్ కాబట్టి ప్లస్ F1. F4 వచ్చేసి ఇట్ ఈస్ యాక్టింగ్ డౌన్వర్డ్ అంటే టువర్డ్స్ నెగిటివ్ యాక్సిస్ కాబట్టి ఇట్ ఈస్ మైనస్ F4. దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇవి కూడా అలాంగ్ y డైరెక్షన్ యాక్ట్ అవుతున్నాయి కదా. సిన్స్ దే ఆర్ యాక్టింగ్ అలాంగ్ ద పాజిటివ్ y డైరెక్షన్, ద సైన్ ఆఫ్ దీస్ టూ ఫోర్సెస్ విల్ బి పాజిటివ్. F2 sin theta 1 ఎస్ ప్లస్ F3 sin theta 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో నా మిస్టేక్ చేస్తుందా, ఇట్లా బ్లండర్స్ చేస్తుండే అప్పుడప్పుడు, ప్లీజ్ ఫర్గివ్ మీ. సో F1 మైనస్ F4 ప్లస్ F2 sin theta 1 ప్లస్ F3 sin theta 2 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఈ కండిషన్స్ అర్థమైంది. నెక్స్ట్ సిగ్మా MA ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దాని అర్థమైంది మూమెంట్ అబౌట్ ఎ పర్టికులర్ పాయింట్ చేస్తే మనకి ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ద మూమెంట్ అబౌట్ ఎ పాయింట్ చేస్తే మనకి 0 వస్తుంది. సో ఇక్కడ మీరు చూడండి ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, 1 2 3 4. ఇప్పుడు ఈ ఫోర్సెస్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చూడండి, ఏ నుంచి ఈ పాయింట్కి y, ఏ నుంచి డీకి m, ఏ నుంచి ఈకి p, ఏ నుంచి సికి x. సో ఇప్పుడు నేను మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అప్లై చేస్తున్నా. F1 అనేది మీదికి యాక్ట్ అవుతుంది కాబట్టి నేను మీకు ఆల్రెడీ చెప్పిన మూమెంట్ అనేది ఎట్లా చూసుకోవాలి, ఫోర్స్ షుడ్ బి టువర్డ్స్ ద సెంటర్, అంటే ఇట్లా టువర్డ్స్ ద సెంటర్ యాక్ట్ అవుతుంది కాబట్టి ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. మైనస్ F1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత y, మైనస్ F1 ఇంటూ y. సేమ్ విత్ F2. ఈ F2 అనేది మనం ఏం చేయాలంటే రిజాల్వ్ చేసుకున్నాం కదా, ఆ కాంపనెంట్స్ రాసుకోవాలి. అయితే మీకు డౌట్ వచ్చింది, ఎక్స్ కాంపనెంట్ కూడా ఉంది కదా, దీనివల్ల మూమెంట్ ప్రొడ్యూస్ అవుతుందా అంటే ఈ పాయింట్ నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఉందా, లేదు. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ లేదు కాబట్టి మూమెంట్ అనేది ఈ ఎక్స్ కాంపనెంట్ వల్ల ప్రొడ్యూస్ కాదు. సో వై కాంపనెంట్ వల్ల ప్రొడ్యూస్ అయ్యేది ఎంత, మైనస్ F θ ఇంటూ సైన్ θ 1 ఇంటూ m. మైనస్ ఎందుకు వచ్చింది, సేమ్ ఫోర్స్ ఆల్వేస్ పాయింట్స్ టువర్డ్స్ ద సెంటర్. మైనస్ F2 ఇంటూ సైన్ θ 1 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది, m. సేమ్ విత్ F3, మైనస్ F3 ఇంటూ సైన్ θ 2 ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది, p. తర్వాత F4. ఇప్పుడు మీరు F4 చూసుకున్నట్టయితే ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, కిందికి యాక్ట్ అవుతుంది. సో ఈ ఫోర్స్ డైరెక్షన్ ఇటు ప్లస్ ద ఫోర్స్ షుడ్ ఆల్వేస్ పాయింట్ టువర్డ్స్ ద సెంటర్ ఇటు ఉంది. సో ఇట్లా అంటే ఏ డైరెక్షన్ క్లాక్ వైజే కదా. సో ప్లస్ F4 ఇంటూ x ఈజ్ ఈక్వల్స్ టు 0. సో మనకి ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు, మనకి ప్రాబ్లం ఇచ్చి అది ఈక్విలిబ్రియంలో ఉందని అన్నప్పుడు మనల్ని ఏదో ఒకటి కనుక్కోమంటాడు. సో అట్లాంటప్పుడు మనము ఎట్లా డీల్ చేయాలంటే ఈ టూ కండిషన్స్ని యూజ్ చేసి మనల్ని అడిగిన ఏదైతే ఫోర్స్ అడుగుతాడో, యాంగిల్ అడుగుతాడో ఏదో అట్లా కనుక్కోవాలి. సో ఈ టూ కండిషన్స్ని మీకు ఒక మోడల్ రూపంలో చూపించి కొంచెం బెటర్గా అర్థమయ్యేటట్టు చేయడానికి ట్రై చేసిన. సో అర్థమైందా క్లియర్గా? సో నా క్లాసెస్ ఏమైనా మీకు కొంచెమైనా మీకు ఏమైనా డిఫరెన్స్ తెస్తే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.